భర్తపై చనిపోయిన స్త్రీ మంగళసూత్రాలని ఎవరికి ఇవ్వాలి? పూర్వకాలంలో అయితే అసలు ఆ మంగళసూత్రాలని తీసేది కూడా ఇంటి చాకలి వాళ్ళు వచ్చి వాళ్ళని ఏటి దగ్గరలో ఏరులో బావులో ఉంటాయి వాళ్ళ దగ్గర అక్కడికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి అక్కడ ఆ నీళ్లతో వాళ్ళకి స్నానం చేయించి మంగళసూత్రం ఆవిడ తీస్తుంది. ఆవిడ తీసి ఈ కార్యక్రమాలన్నీ చేసింది కాబట్టి ఆ సూత్రాలని మాత్రం, అంటే బంగారు చైన్లు ఉన్న బంగారు చైన్ కాదండి, సూత్రాలు, ఆ సూత్రాలు ఆ చాకలి వాళ్ళకి ఇవ్వటం ఆనవాయితీ. అది మనకి తరతరాలుగా వస్తుంది. కానీ మరి ఇప్పుడు చాకలోళ్ళు లేరు కదా, సిటీల్లో ఉన్నాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ మంగళసూత్రాలు, ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు కదండి, వివాహం పెట్టుకొని ఉంటారు వాళ్ళు, మంగళసూత్రాలు మేము ఇస్తామని చెప్పి ఈ మంగళసూత్రాలు వేసి కొత్త మంగళసూత్రాలు తీసుకొని వాళ్ళకు దానంగా ఇవ్వండి. చాలా మంచి జరుగుతుందండి ఇలా చేస్తే మీకున్న మాంగళ్య దోషాలు తప్పకుండా, అంటే దోషంతోనే భర్త చనిపోయాడు, ఎప్పటికైనా కూడా మీ పిల్లలకు కూడా అటువంటి దోషాలు రాకుండా కాపాడేదే ఈ యొక్క దానం అన్నమాట. ఇలా చేయండి.